హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం హోటల్ స్టైల్ టేస్ట్తో సింపుల్గా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మసాలా బాగా పట్టిన సాఫ్ట్ మటన్ ముక్కలు, చిక్కగా ఉండే గ్రేవీతో ఈ కర్రీ తింటే మళ్ళీ మళ్ళీ ఇదే స్టైల్లో చేసుకోవాలనిపిస్తుంది. ఈ కర్రీ అన్నంలోకి, రోటీకి, చపాతీకి లేదా బిర్యానీతో సూపర్ కాంబినేషన్. మరి ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ మటన్ కర్రీ రెసిపీ స్టార్ట్ చేద్దామా? కుక్కర్లో ఆయిల్ వేసి వేడయ్యాక జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి వేయించాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఆనియన్స్ బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. పసుపు, టమాటా ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. టమాటా ముక్కలు మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న మటన్ వేయాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో మటన్ని మిక్స్ చేస్తూ కుక్ చేయాలి. కారం పొడి, ధనియాల పొడి వేసుకొని మసాలాలన్నీ బాగా కలిసేలా కలుపుతూ ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ 5 నిమిషాలు ఫ్రై చేయాలి. తర్వాత అవసరమైనంత నీళ్లు పోసుకోవాలి. ఒకసారి బాగా కలపాలి. చివరిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టాలి. మటన్ ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు 5 నుంచి 6 విజిల్స్ కుక్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ. తప్పకుండా ట్రై చేయండి.